ఉంటాం, ఇంకో పక్క వైకుంఠ పాడ ఆడతాం. పైకి ఎక్కడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా నేను అభివృద్ధి చేయడం, ఇంకొకడు వచ్చి జడగొట్టడం. ఈసారి మాత్రం అది జరగడానికి వీలు లేదు. అదే మరి అప్పట్లోనే వెలుగు తీసుకొచ్చాను. పేదరిక నిర్మూలన కోసం వెలుగు తీసుకొచ్చాను. డాక్రా సంఘాలే కాదు, సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం, స్వయం సహకార సంఘాలను తీసుకొచ్చాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకుని మనం ముందుకు పోయాం. ఈరోజు మీరు చూస్తే ఈ యొక్క 30 సంవత్సరాల్లో మనం ఏవైతే చేశామో, విభజన జరిగిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి. 2014లో 2 రాష్ట్రాలుగా విడిపోవడం, మనకు ఆదాయం తగ్గడం. మళ్ళీ నేను ఆలోచించాను, నన్ను మీరు నమ్ముకున్నారు, పార్టీని మీరు నమ్ముకున్నారు, ఇన్ని సంవత్సరాలు గౌరవించారు, తిరిగి మీ రుణం తీర్చుకోవాలని 14-19లో దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి మన రాష్ట్రంలో చేశాం. అయితే 19లో మనం ఓడిపోయిన తర్వాత ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఇంకో పక్క అభివృద్ధి మొత్తం ఆగిపోయింది, విధ్వంసం జరిగింది. కానీ నేను భయపడలేదు. మీరు భయపడ్డారు, కొంతమందిని భయపెట్టారు, మిమ్మల్ని కూడా భయపెట్టారు. నేను అడుగుతున్నా, 5 ఏళ్లు ఇండ్లలో కూర్చొని కనీసం నవ్వు ముఖం లేకుండా బాధపడ్డా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీకు స్వేచ్ఛ వచ్చిందా లేదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఫ్రీగా చెప్పగలుగుతున్నారు, అడగగలుగుతున్నారు. ఎమ్మెల్యేలు తప్పు చేసినా, మంత్రులు సరిగా రాకపోయినా, అధికార యంత్రాంగం పనిచేయకపోయినా నిలదీసే పరిస్థితికి వచ్చారంటే అది నేను ఇచ్చిన హక్కు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే మీరు సాధించిన విజయం కూడా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న ఎన్నికలు జరిగాయి. నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి పోటీ చేయాలనుకున్నాం. బీజేపీ సపోర్ట్ చేశారు. నేను కూడా ఆలోచించాను, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, అందరి సహకారం అవసరమని ముందుకెళ్ళాం. మీరు కూడా విద్యుత్ ప్రదర్శించారు. 94% స్ట్రైక్ రేట్, చరిత్రలో ఎప్పుడూ గెలవని గెలుపునిచ్చిన మీకు మరొకసారి అభినందనలు. ఆ గెలుపు